హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నవచైతన్య కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లో అనేకమైన ఫ్రీ కంటెంట్ వీడియోస్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బెస్ట్ క్వాలిటీ వీడియోస్ని మనం ప్రొవైడ్ చేస్తున్నాం. చాప్టర్ వైజ్గా, సబ్జెక్ట్ వైజ్గా చేస్తున్నాం కాబట్టి దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు మమ్మల్ని ఫాలో అవుతూ మంచి సబ్జెక్ట్ని గెయిన్ చేయాలని మేము అందరం ఆశిస్తున్నాం. అలాగే మన మన యాప్లో, నవచైతన్య యాప్లో అనేకమైన బిట్స్తో, వేలాది బిట్స్తో ప్రతిరోజు డైలీ టెస్ట్లు, గ్రాండ్ టెస్ట్, వీక్లీ టెస్ట్లో కండక్ట్ చేస్తున్నారు. కాబట్టి వాటి యొక్క ఇన్ఫర్మేషన్ కోసం కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకొని పర్చేజ్ చేయాల్సిందిగా మనం చేస్తున్నాం. ఓకే, టుడే వీఆర్ డిస్కసింగ్ ఎ న్యూ టాపిక్, దట్ ఈస్ దత్తాంశ నిర్వహణ. దత్తాంశ నిర్వహణ అంటే ఏంటి? ఇక్కడ చూడండి, గణిత పరీక్షలో 40 మంది విద్యార్థులు ఈ క్రింది మార్కులను పొందారు. గణన చిహ్నాలు ఉపయోగించి, గణన చిహ్నాలు అంటే టాలీ మార్క్స్ ఉపయోగించి క్రింది మార్కులను పట్టికలో అమర్చండి. ఇక్కడ అనేకమైన 8, 1, 3, 7 ఇట్లా అన్ని నెంబర్స్ ఇచ్చారు. చాలా ఇచ్చారు. ఎంతమంది విద్యార్థులు 7కి సమానంగా లేదా అంతకంటే ఎక్కువ మార్కులు పొందారో కనుగొనండి అన్నాడు. ఇప్పుడు ముందు వాటిని టాలీ మార్క్స్ వేద్దాం. చూడండి, అంటే 1 మార్క్ వచ్చిన వాళ్ళు ఎంతమంది? ఇక్కడ టాలీ మార్క్స్ అంటే ఎప్పుడైనా సరే టాలీ మార్క్స్ అంటే చూడండి, 1 వచ్చిందాక ఇలా వేస్తారు, 2 వస్తే, 3 వస్తే, 4. ఒకవేళ 5 మార్కులు వచ్చినాయి అనుకో, ఇలా క్రాస్ చేయాలి. 4 గీసి ఒకదాన్ని క్రాస్ చేస్తే 5 అన్నట్టు అర్థం. అంటే ఎప్పుడైనా ఇక్కడ చూడగానే మనకు అర్థమైపోద్ది అనమాట. ఇప్పుడు ఇక్కడ ఒకటి క్రాస్ చేశారు అంటే 5, తర్వాత 2, 5 + 2 7, చూడగానే అర్థమైపోద్ది. ఈ విధంగా ఇచ్చిన డేటాని నెంబర్స్ వైజ్గా 9 నెంబర్లకి ఎంతమంది ఉన్నారో చూశారు, టోటల్ 40 వచ్చారు. ఇందులో ప్రశ్నలు ఏంటో చూద్దాం. ఎంతమంది విద్యార్థులు 7కి సమానంగా లేదా అంతకంటే ఎక్కువ మార్కులు, అంటే 7 లేదా అంతకంటే ఎక్కువ అంటున్నాడు. 7 వచ్చిన వాళ్ళు లేదండి. 5 + 4 9, 9 + 3 9 + 3 12. అది 7 లేదా అంతకన్నా ఎక్కువ అంటే 7ను కూడా తీసుకోవాలి. 7 వచ్చిన వాళ్ళు 5, 8 వచ్చిన వాళ్ళు 4, 9 వచ్చిన వాళ్ళు 3, మొత్తం మీద 12 మంది కంప్లీట్. ఓకే, నెక్స్ట్ చూడండి, అక్కడే రెండవ ప్రశ్న. ఎంతమంది విద్యార్థులు 4 కంటే తక్కువ మార్కులు పొందారు? 4 కంటే తక్కువ అంటే 4 లెక్క వేయకూడదు. 4 కంటే తక్కువ ఇక్కడ వరకే. 2 + 3 + 3, 3 3 6 2, మొత్తం మీద 8. దీన్ని అర్థం చేసుకోవాలి అంతే. అర్థమైందండి? మొత్తం మీద 8. ఆ విషయాన్ని అర్థం చేసేసుకుంటే ఇక సమానం మనం హ్యాపీగా చేసేసుకోవచ్చు. ఓకే, రైట్, అర్థమైంది కదా. ఇప్పుడు గణన చిహ్నాలు ఉపయోగించి ఎలా చేయాలో రెండోది చూద్దాం. చూడండి, 6వ తరగతికి చెందిన 30 మంది విద్యార్థుల స్వీట్ల ఎంపిక ఈ క్రింది విధంగా ఉంది. లడ్డు, బర్ఫీ స్వీట్స్ తీసుకుంటున్నారు. అందులో లడ్డు, బర్ఫీ, జిలేబీ, రాగుల్లా, ఇలాగా రసగుల్లా ఇలా 4 స్వీట్స్ ఉన్నాయి. ఇందులో ఎవరెవరు ఏమేమి తీసుకుంటున్నారు అనేది, లడ్డు ఎంతమంది తీసుకుంటున్నారు టాలీ మార్క్స్ ఇక్కడ ఉన్నాయి చూసారా, లడ్డు, బర్ఫీ, లడ్డు, జిలేబీ, వాటిని కౌంట్ చేసుకోవాలి. కౌంట్ చేసుకొని ఇక్కడ టాలీ మార్క్స్ వేసాడు. అయితే మనకి ఇది పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జాంపుల్స్ కాబట్టి ఇలా ఉన్నాయి, అంటే క్వశ్చన్స్ కాబట్టి ఇలా ఉన్నాయి. మన పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎలాంటి ప్రశ్నలు వస్తాయో ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఉన్నాయి చూసారా, ఈ ప్రశ్నలు వస్తాయి. స్వీట్ల పేర్లను పట్టికలో అమర్చండి రాశాడు. చాలామంది విద్యార్థులు ఏ స్వీట్ని ఇష్టపడతారు? ఎక్కువ మంది ఇష్టపడే స్వీటు కౌంట్ చేసి టాలీ మార్క్స్లో ఎక్కువది ఏది వచ్చింది? 11 వచ్చింది. సో లడ్డు అనేది వచ్చింది. టాలీ మార్క్స్ చేయమంటే ఇలా చేయాలి, కానీ మనకి టాలీ మార్కులు చేయమని క్వశ్చన్ అయితే ఇవ్వలేరు కదా. మన క్వశ్చన్ టాలీ మార్క్స్ చేయండి అనే క్వశ్చన్ అయితే మనకి ఇవ్వలేరు. ఎక్కువ ఎవరు వచ్చారు, తక్కువ ఎవరు వచ్చారు, అటువంటి ప్రశ్నలు వస్తే మీరు దాన్ని బట్టి క్వశ్చన్ని అర్థం చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ చూడండి, క్యాథరిన్ ఒక పాచికను 40 సార్లు విసిరి ప్రతిసారి కనిపించిన సంఖ్యను క్రింద చూపిన విధంగా గుర్తించండి. ఇలాంటి ప్రశ్న ఉంది. అక్కడ గణన చిహ్నాలను ఉపయోగించి దత్తాంశాన్ని నమోదు చేసి పట్టికను తయారు చేయండి. సో పట్టికను తయారు చేయడం అంటే పెద్ద విషయం కదండి, తయారు చేద్దాం. కనిష్ట పర్యాయాలు అంటే తక్కువ సార్లు వచ్చింది, ఎక్కువ సార్లు, గరిష్ట పర్యాయాలు ఎక్కువ సార్లు వచ్చిందని చెప్పండి అన్నాడు. ఇదిగో ఇలాగ పట్టిక అయితే తయారు చేద్దాం. 1 2 3 4 ఎవరికి వచ్చినాయని. తక్కువ సార్లు వచ్చింది, ఎవరు తక్కువ సార్లు వచ్చారో మనం కనిపెడదామే. కనిపెట్టాల్సిన అవసరం ఏం లేదు, ఇక్కడ ఉన్నాయి చెప్పడమే.
4 అంటే 4 అనే నెంబరు తక్కువ సార్లు వచ్చారు. ఎక్కువ సార్లు వచ్చింది 5 అనే నెంబర్ ఎక్కువ సార్లు వచ్చింది, 11 సార్లు వచ్చింది, అంతే. ఆ 2 పాయింట్లు రాసిస్తే అయిపోయింది. ఇంకెవరు కావాలి, ఇంకెవరన్నా కావాలి, ఇంకొక క్వశ్చన్లు ఇచ్చాడా? ఇక్కడ చూడండి. పర్యాయాలు సమాన సంఖ్యలో కనిపించే సంఖ్యలు. అంటే సమానంగా ఉన్న వాళ్ళు ఎక్కడ ఎవరన్నా ఉన్నారా అంటే 7. చూడండి, వీళ్ళేడు వీళ్ళేడు. మనం 7 అని రాయకూడదు. 1 మరియు 6 1 మరియు 6 సంఖ్యలు సమానంగా ఉన్నాయి. అర్థమైందా? 1 మరియు 6 సంఖ్యలు అనేవి సమానంగా ఉన్నాయి అనేది రాయాలి. ఓకే, 5వ ప్రశ్న చూడండి. సహోద్యాయ మాధ్యమిక పాఠశాలలోని ప్రతి తరగతిలో బాలిక విద్యార్థుల సంఖ్య చిత్రీకరించబడింది. ఇక్కడ తరగతిలో ఇది చూడండి, ఇది ఇంపార్టెంట్ అండి. ఎప్పుడైనా దీన్ని పిక్టోగ్రాఫ్ అంటారు. పిక్టోగ్రాఫ్లో స్కేల్ ఈజ్ ఇంపార్టెంట్. ఒకటే నలుగురికి ఒక బొమ్మ నలుగురు గర్ల్స్ సమానం. బొమ్మ 2 గర్ల్స్ సమానం. ఇది కాన్సెప్ట్ అండి. ఇక్కడ చూడండి, ఒకటో దాంట్లో 1 2 3 4 5 6 6 బొమ్మలు ఉన్నాయి. 6 బొమ్మలు ఉన్నాయంటే అర్థం ఏంటి? 6 4 24 మంది. ఒకటో తరగతిలో 24 మంది ఉన్నారు. రెండవ తరగతిలో 3 4 4 4 16 2 18. రెండవ తరగతిలో 18 మంది ఉన్నారు. మూడో తరగతిలో 5 4 20, 5 ఫుల్లులు ఉన్నారు కదా, 5 4 20. దీంట్లో నాలుగో తరగతిలో 4 ఓకే 3.5 ఉన్నారు కాబట్టి 3 3 4 12, 12 2 14. వెరీ గుడ్. 2 4 8 2 10. ఇక్కడ 3 4 12, 4 4 16. ఓకే, ఇక్కడ 3 ఉన్నారు. 3 అంటే 3 4 12. ఒక బొమ్మ నలుగురు సమానం అండి. 4 2 6 బొమ్మ 2 సమానం అని అర్థం. ఓకే, ఇప్పుడు చూద్దాం. చూడండి, ఏ తరగతిలో కనీస సంఖ్యలో బాలికలు ఉన్నారు? కనీస సంఖ్యలో బాలికలు అంటే మినిమం నెంబర్ చెప్పాలంట. మినిమం నెంబర్ అంటే ఇక లీస్ట్ అనమాట. అర్థమైందా? చూద్దాం, లీస్ట్ ఎక్కడ ఉన్నారు చూడండి. తక్కువ మనం బొమ్మ చూసి చెప్పవచ్చు. మనం ఏం పెద్దగా దీనికి ఇబ్బంది పడాల్సిన పని అయితే లేదు. బొమ్మలో తక్కువ ఎక్కడ ఉన్నారు? 8వ తరగతిలోనే తక్కువ బొమ్మ కనపడుతుంది. చూడగానే చెప్పేగానే పిక్టోగ్రాఫ్, లేకపోతే ఉపయోగం లేదు కదా. ఒక బొమ్మ 4, మరొక బొమ్మ 2, మొత్తం మీద 6. ఎంతమంది అంటే 6 అని పెట్టాలి. 6వ తరగతిలోని బాలికల సంఖ్య 5వ తరగతిలోని బాలికల సంఖ్య కంటే ఎంత తక్కువ ఉంది? 6వ తరగతి కంటే 5వ తరగతిలో ఎంత తక్కువ ఉంది? 5వ తరగతిలో ఎంతమంది? 4 4 8 2 10 ఉన్నారండి. 5వ తరగతిలో 10 మంది ఉన్నారు. 6వ తరగతిలో 16 మంది ఉన్నారు. అంతే కదా. ఎంత తక్కువ ఉన్నారు? 6 తక్కువ ఉన్నారు. తక్కువ ఎంతమంది ఉన్నారు? 6 తక్కువ మంది ఉన్నారు. ఓకే, నెక్స్ట్ 3వ ప్రశ్న. 7వ తరగతిలోని ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు? 7వ తరగతిలో ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు చెప్పాలంట. 7వ తరగతిలో ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు? 4 3 12. 12 మంది అమ్మాయిలు అనేవాళ్ళు ఉన్నారు 7వ తరగతిలో. అయిపోయింది. ఇంతే, ప్రశ్నలు చేయడం ఎంత సులభం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, ఇది కూడా పిక్టోగ్రఫీ ఇచ్చాడు. పిక్టోగ్రాఫ్ని డైరెక్ట్గా క్వశ్చన్లు ఆన్సర్లు పెట్టేస్తున్నాం చూడండి. అంటే మళ్ళీ చదువుతూ ఉంటే మీకు ఆన్సర్స్ వేస్ట్ అవుతాయి కదా టైము. అత్యధిక సంఖ్యలో ఇక్కడ ఉన్న ప్రశ్నలో అత్యధిక సంఖ్యలో బుట్టలను విక్రయించిన వ్యాపారి ఎవరు? పేర్లు ఇచ్చాడు చూడండి. ఇవన్నీ పేర్లు. అత్యధిక సంఖ్య అంటే ఇదిగో ఇక్కడ కనపడుతున్నారండి. ఒక్కటైతే 100 ఫ్రూట్ బాస్కెట్స్ అంట. సరే, దాని గురించి తర్వాత మాట్లాడదాం. మార్టిన్, ఈయన దేనికి సంబంధించినవాడు? మార్టిన్ అనే ఆయన అత్యధికంగా అమ్మాడు. అన్వర్ ఎన్ని పండ్ల బుట్టలను విక్రయించాడు? అన్వర్ ఎవడే? అన్వర్ ఏడుగో వీణ అన్వర్. ఈ అన్వర్ అనేవాడు 3 6 7. 7 అంటే 7 × 100. ఒక్కొక్కటి 100 ఫ్రూట్ బాస్కెట్స్ సమానం కాబట్టి మొత్తం 700 బాస్కెట్స్. నెక్స్ట్ చూడండి, 600 లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యలో బుట్టలను విక్రయించిన వ్యాపారులు తదుపరి సీజన్లో గోడౌన్లో కొనుగోలు చేయాలని ఆలోచన చేస్తున్నారు. వారి పేర్లు చెప్పగలరా? 600 లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యలో బుట్టలను విక్రయించిన వ్యాపారులు తదుపరి సీజన్లో అంటే గోడౌన్లో కొనుగోలు చేయాలని ఆలోచన చేస్తున్నారంట. అంటే ఇప్పుడు నీకు అవన్నీ కాదు,
600 కంటే ఎక్కువ చేసిన వాళ్ళు ఎవరు అని. అంటే 6 అంటే 1 3 3 6 అంటే ఇదిగో ఇక్కడికి ఇది దాటిన వాళ్ళు ఎవరు? వీళ్ళు దాటిన వాళ్ళు ఒకళ్ళు అన్వర్, తర్వాత మార్టిన్, తర్వాత రంజిత్ సింగ్. అయిపోయింది క్వశ్చన్ ఆన్సర్. రంజిత్ సింగ్. ఈ ముగ్గురు 600 దాటినాయి. 6 బాస్కెట్లు దాటితే 600 దాటినట్టే కదండి. అదే ప్రశ్నకి సమాధానం. ఈజీగా ఆన్సర్లు అనేవి చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే, నెక్స్ట్ ఉదాహరణలు ఇచ్చారు చూడండి. మధ్యాహ్న భోజన కార్యక్రమంలో భాగంగా ప్రతి విద్యార్థి యొక్క ఆహార ఎంపికను ఉపాధ్యాయుడు తెలుసుకోవాలనుకుంటున్నాడు. ఉపాధ్యాయుడు ఈ సమాచారాన్ని సేకరించే పనిని మరియాకు అప్పగిస్తాడు. మరియా పెన్సిల్ ఉపయోగించేస్తుంది. నిలువుగా ఎంపికలను ఏర్పాటు చేసిన తర్వాత ఆమె ఆ ఎంపిక చేసే ప్రతి విద్యార్థి ఆహార ఎంపిక ఎదురుగా 1 మార్కును ఉంచుతుంది. అన్నం మాత్రమే తినేవాళ్ళు ఎంతమంది? ఇప్పుడు మనం గణన చిహ్నాలను ఏ రకంగా ఉపయోగించవచ్చండి? ఇక్కడ చూడండి, లెక్క పెట్టడమేనండి మొత్తం మీద గణన చిహ్నాలు. ఇక ఇదిగో ఇక్కడ ఆన్సర్ ఉంది చూడండి. అన్నం 17 మంది అంటారు, చపాతీ 13 మంది అంటారు, అన్నం మరియు చపాతీ 20 మంది అంటారు. ఎన్ని కౌంట్లు గీసిందో వాటిని లెక్కబెట్టి వీడు ఏం చేశాడంటే 10 10 చొప్పున సర్కిల్ చేశాడు. 10 7 17 13 13 అట్లా చేశాడు. మొత్తం మీద కనిపెట్టారు అంతే. ఇంకా ఇవన్నీ కూడా దానికి సంబంధించినవే. ఇలా కూడా గణన చిహ్నాలను చూపించవచ్చు. 5 5 చొప్పున గణన చిహ్నాలను చూపించవచ్చు. ఈ విధానంలో కూడా చూపించవచ్చు అని చెప్తున్నాడు. ఫస్ట్ 4 గీసి తర్వాత 1 క్రాస్లో చేయొచ్చు అని. ఇప్పుడు చూడండి, ఏక్తా 6వ తరగతిలోని విద్యార్థుల బూట్ల పరిమాణానికి సంబంధించిన దత్తాంశాన్ని సేకరించమని కోరింది. ఇక్కడ ఉన్నాయండి బుక్స్. దీన్ని మనం గణన చిహ్నాల్లో ఎలా చేయొచ్చో చూపించాం కదా. దాన్ని ఉపయోగించి నాకు కామెంట్ సెక్షన్లో అత్యధిక మంది ఉపయోగించే బూటు పరిమాణం ఏదైతే ఉందో అది నాకు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఈ ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ నాకు ఎక్కడ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అత్యధిక మంది ఉపయోగించే బూటు పరిమాణం ఎంత అనేది మీరందరూ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఇటువంటి వీడియోస్ అన్నింటినీ పొందడానికి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీ ఫ్రెండ్స్కి ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలియజేయండి. థ్యాంక్ యూ.